బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చలకు సిద్ధమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కూర్చొని మాట్లాడుకుంటే వివాదం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, బనకచర్లపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల సారాంశం ఏంటి? బనకచర్ల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి కొన్ని కమ్యూనికేషన్స్ గ్యాప్స్ అన్నిటికి సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ వ్యవహారంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు ఆమోదం ఉంది. పోలవరం ప్రాజెక్టు విభజన చట్టం ప్రకారం నిర్మించుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో ఇది ఇంకొక అనుసంధాన ప్రాజెక్టుగా పోలవరం బనకచర్ల వచ్చింది. దాంతోపాటుగా 2016-18లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించినటువంటి జీవోలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలకు అనుగుణంగా అప్పుడే వ్యాప్కోసు 150 పేజీలతో ఒక ప్రత్యేకమైనటువంటి రిపోర్ట్ను తయారు చేసింది. ఆ రిపోర్ట్లోనే 86 రోజుల్లో దాదాపు 400 టీఎంసీలని తరలించడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. అది గోదావరి నుంచి పెన్నాకు అనుసంధానం చేసేటువంటి ప్రాజెక్టుగా ఆ రోజు స్పష్టం చేయడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఒకవైపు పోలవరానికి అనుసంధానము, మరోవైపు గోదావరి పెన్నాకు సంబంధించినటువంటి ఇదొక ఆ ప్రాజెక్టులో ఇదొక పార్ట్ అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తూ ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో విభజన చట్టం ప్రకారం తమకు తప్పనిసరిగా చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ చెప్పేటువంటి వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేరుగా ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను కేంద్రానికి అందించి తదుపరి చర్యలకు ఉపక్రమించింది. అదే తమకు అడ్డంకిగా మారుతోందనేది రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అనేది ముందు తెలంగాణకు చెప్పి తెలంగాణ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఒక అవకాశం ఉంది కాబట్టి, వివిధ స్థాయిల్లో కమిటీలు ఉన్నాయి కాబట్టి ఆ కమిటీల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటే అయిపోయేది. ఇది ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించడం ద్వారానే వివాదం మొదలైంది. ఈ వివాదం ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు కేంద్రానికి ఇవ్వకుండా తెలంగాణకు అందించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల స్థాయిలో కూర్చొని మాట్లాడుకుంటే అసలు ఇక్కడ వివాదమే ఉండేది కాదు అనేది రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిన్న చంద్రబాబు చెప్పినటువంటి ఏ అంశాలైతే ఉన్నాయో ఇరువురి మధ్య సమస్య పరిష్కరించుకోవడానికి ఇరువురం కలిసి నీటిని వినియోగించుకుందాము, కలిసి చర్చించుకొని మాట్లాడుకుంటే నష్టమే ఉంది అనేది అటువంటి ఒక ప్రతిపాదనను తాను మీడియాలో చూశానని, ఇప్పుడు తాను కూడా అదే విషయాన్ని చెప్తున్నట్లుగా రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఆయన మీడియాతో మాట్లాడేటువంటి తొలి వర్డ్స్లోనే తొలి మాటల్లోనే ఏపీ సీఎం అలాంటి ప్రతిపాదన ఉంటే అసలు ఎక్కడ పంచాయతీనే లేదు, రెండు రాష్ట్రాల మధ్య కానీ పోలవరం బనకచర్లకు సంబంధించినటువంటి విషయంలో కానీ పంచాయతీనే లేదు అనేది ఆయన ఒక మాటతో తేల్చిపారేశారు. అదే సందర్భంలో గోదావరి కృష్ణా నదీ జలాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో గోదావరిలో మాత్రం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు ఉన్నాయి, కానీ కృష్ణాలో మాత్రం ఆ విధంగా లేదు, రాష్ట్రం మొత్తానికి కలిపి నీటి కేటాయింపులు ఉన్నాయి. ఇదే పెద్ద అడ్డంకిగా మారుతూ వస్తోందనేది ఆయన ప్రధానమైనటువంటి ఆక్షేపణ. దాంతోపాటుగా గోదావరిలో 968 టీఎంసీలు తెలంగాణ వాడుకోవటానికి అవకాశం కల్పించారు. అయితే ఈ 960 టీఎంసీలకు సంబంధించినటువంటి వాడకానికి కూడా తమకు అడ్డంకిగా మారిందని, ప్రాజెక్టులు లేవని, తాము కట్టాలనుకున్నటువంటి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని ప్రతిపాదనలు పెట్టినా వాటిపైన ఎలాంటి స్పందన కనిపించట్లేదు, అనుమతి ఇవ్వడం లేదు, అనేక రకాల అడ్డంకులు సృష్టిస్తున్నారు. దీనివల్ల తమకు అడ్డంకిగా మారుతోంది. ఇప్పుడు ఉన్నటువంటి కేటాయింపుల్ని వాడుకోవటానికే తమకు అవకాశం ఇవ్వట్లేదు కాబట్టే పోలవరం బనకచర్ల ప్రాజెక్టు పైన తాము అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నామని, ఇది 200 టీఎంసీలతో ఆగే ప్రాజెక్టు కాదు, 400 టీఎంసీల వరకు పెరగటానికి ఆస్కారం ఉంది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి వ్యవహారమని, ఇందుకు సంబంధించి 2016లోనే బీజం పడింది. 2016-18లో ఇచ్చినటువంటి జీవోలు ఇందుకు సాక్ష్యంగా ఉన్నాయని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. దాంతోపాటుగా 2016 రాష్ట్ర విభజన తర్వాత జరిగినటువంటి తాను ముఖ్యమంత్రిగా వచ్చే ముందు వరకు కూడా జరిగినటువంటి ఏ ఒక్క అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా తెలంగాణకు ఇన్ని టీఎంసీలు నీళ్లు కావాల్సిందే అనేటువంటి ఒక ప్రతిపాదన కూడా ఎక్కడ స్పష్టం చేయలేదు. KWDT 1 ప్రకారం, కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 1 ప్రకారం చూసుకుంటే
1లో కేటాయించినటువంటి నీటి కేటాయింపులనే కొనసాగిద్దాము, కేడబ్ల్యూడిటి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివాదాన్ని పరిష్కరించి తిరిగి నీటి కేటాయింపులు జరిపే వరకు దాన్నే కొనసాగిద్దామని చెప్పి అపెక్స్ కౌన్సిల్ భేటీల్లో హరీష్ రావే స్వయంగా ఒప్పుకున్నారు. ఆ తర్వాత 2023 అంటే 2023లో జరిగినటువంటి ఎన్నికలకు 2 నెలల ముందు హరీష్ రావు మాత్రం తాము తప్పు చేశామనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఒప్పుకున్నది సరైన విధానం కాదు, 2 రాష్ట్రాల మధ్య 50-50 పరిస్థితి 50-50గా నీటిని కేటాయించాలి అని చెప్పి ఒక లేఖ రాశారని చెప్పి ఆ లేఖను ఈరోజు లేఖతో పాటు అనేక జీవోల కాపీలను ఈరోజు రేవంత్ రెడ్డి మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలంటే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అనేది పోలవరం ప్రాజెక్టుకు అనుసంధానమైనటువంటి ప్రాజెక్టు. విభజన చట్టం ప్రకారం తప్పనిసరిగా తెలంగాణతో చర్చించాల్సి ఉంటుంది. తాను ముఖ్యమంత్రిగా అయ్యాక 2024లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు వచ్చాక తాము ఇరువురం కూర్చొని అన్ని స్థాయిల్లో మాట్లాడుకున్నాము, విభజన చట్టంలో అనేక అంశాలను పరిష్కరించుకున్నాము. అదే తరహాలో ఇప్పుడు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును కూడా కూర్చొని మాట్లాడుకుంటే ఎలాంటి వివాదము ఉండదు, ఎలాంటి అపోహలు అనుమానాలు ఉండవు. కాబట్టి అందుకు అనుగుణంగా ముందుకు వస్తే తాము సిద్ధంగా ఉన్నామని ఈ నెల 23న తెలంగాణ క్యాబినెట్ జరుగుతుంది. తెలంగాణ క్యాబినెట్లో అన్ని అంశాలను ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి వచ్చినటువంటి స్పందన, అదేవిధంగా కేంద్రంలో తమకు వచ్చినటువంటి అనుభవాలు వీటన్నిటిపైన చర్చించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలకు ఒక అడుగు ముందుకు వేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అదే సందర్భంలో 1 రోజు కాదు 4 రోజులైనా అవసరమైతే వివిధ స్థాయిల్లో ప్రాజెక్టుల వారీగా ఉన్నటువంటి కేటాయింపులు, వాటి వినియోగం ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలను సాంకేతిక పరంగా కూడా చర్చించి ఒక పరిష్కారం తీసుకురావడానికి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు ఒకటే వివాదం కాదు, మిగిలినటువంటి నీటి వివాదాలన్నింటినీ పరిష్కరించుకుందాము, 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అంశాలన్నింటినీ పరిష్కరించుకుందాము అనేది రేవంత్ రెడ్డి ఒక ప్రతిపాదన చేస్తున్నారు. తెలుగు వారి మధ్య ఎలాంటి అపోహలు ఉండకూడదు, అనుమానాలు ఉండకూడదు. కాబట్టే తెలంగాణ ఆంధ్ర అని కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాలుగా మార్చింది. అయినప్పటికీ ఎలాంటి సమస్యలు పరిష్కారం కాలేదు. గత 10 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా, హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా చేసినటువంటి తప్పులు ఈరోజు ప్రధాన అడ్డంకిగా మారాయి. 2016లో ఉమాభారతి వద్ద జరిగినటువంటి అపెక్స్ కౌన్సిల్ భేటీలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ 3000 టీఎంసీల గురించి తొలిగా ప్రస్తావించారు. ఆ రోజే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు పునాది పడింది అనేది రేవంత్ రెడ్డి ప్రధానంగా ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఈ రకమైనటువంటి విధానం వల్లనే ఆ రోజు కేసీఆర్, హరీష్ రావు వ్యవహరించినటువంటి విధానం వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఆ రోజు పడినటువంటి అంశాలకు కేసీఆర్ కానీ హరీష్ కానీ కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు అనేటువంటి అంశాలను కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. అదే సందర్భంలో ఒక వ్యక్తి ఎత్తు పెరిగినంత మాత్రాన తనకు పూర్తిగా అవగాహన ఉంది, పూర్తి నాలెడ్జి ఉంది అని చెప్పి చెప్పుకోవడం తప్పితే అంతకు మించి చేసే పనులకు వ్యవహరించే విధానానికి ఎక్కడ పొంతన లేదు. రాజకీయంగా చచ్చిపోయినటువంటి బీఆర్ఎస్ను బతికించుకోవడం కోసం మాత్రమే ఇప్పుడు ఈ నీటి పంచాయతీని ఒక అవకాశంగా వాడుకొని పార్టీని పునరుజ్జీవనం చేసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు తప్ప వాస్తవాలను చెప్పడం లేదు. వీరు మాట్లాడే అంటే కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు గోదావరి నీటికి సంబంధించినటువంటి విషయంలో కానీ మరే విషయంలో కానీ మాట్లాడే అబద్ధాలను చూసి దేవుడు కూడా ఆశ్చర్యపోతున్నాడు అన్న వ్యాఖ్యలను కూడా రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. ఓవర్ టు స్టూడియో.